అందరికీ నా నమస్కారాలండి. నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. మనకి దరిదాపులుగా ఒక 40 రోజుల పైనైతే ఉంది. దరిదాపులుగా మనం చూసుకుంటే. ఈ టైంలో కొంతమంది ఈ 40 డేస్‌లో ఎట్లాగైనా సరే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ముఖ్యంగా గ్రామర్ కానివ్వండి, నేనేదైతే డీల్ చేస్తున్నానో యాస్ వెల్ యాస్ లిటరేచర్, మెథడాలజీ ఇవి కంప్లీట్ అయ్యే విధంగా ఒక 40 డేస్‌కి రోడ్ మ్యాప్‌ని తెలియజేయండి అని అడగడం అయితే జరిగింది. అయితే నేను ఆల్రెడీ ఒక 60 అవర్స్‌కి సంబంధించి 60 గంటలు ఏవైతే ఈజీగా 60 గంటల్లో కంప్లీట్ చేయొచ్చో అంటే 60 గంటలు ఉంది. టోటల్ కోర్స్ చెప్పుకోవాలంటే ఈ 60 అవర్స్ ఉన్నాయి. గ్రామర్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి. ఈ ఏవైతే 60 గంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఏవేవి గ్రామర్ ఎన్ని గంటలున్నాయి, మెథడాలజీ ఎన్ని గంటలున్నాయి, ఆ తర్వాత లిటరేచర్ ఎన్ని గంటలున్నాయి, ఎలా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో ఒకవేళ మీరు గనక మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి మీకు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. అదిగోండి ఈ మూలలో మీకు వస్తూ ఉంటాయండి. ఈ మూలలో ఈ విధంగా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా అలా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్‌కి సంబంధించి అవి మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్‌గా మీకు ఏందంటే సిలబస్ మొత్తం ఏవైతే చూడండి ఇక్కడ మనం గమనిస్తే టోటల్ 80 మార్కులకుంది. ఇప్పుడు ఓ 40 డేస్ ప్లాన్. 6 వారాల సమయం అయితే ఉంది. 6 వారాల సమయం అయితే ఉంది. ఎస్ఏ ఇంగ్లీష్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది మరీ అంత ముందుగా ఉండకపోవచ్చు. కానీ మనం ఏదైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో అక్కడికే మనం చూసుకుంటే ఒక 40 రోజులు అంటే దరిదాపులు 30 రోజుల్లోనే కంప్లీట్ అవుతుందండి. ఈ చెప్పుకునేటటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో. అయితే మిగతా 10 రోజులు ఏంటంటే రివిజన్‌కి వెళ్ళిపోతుంది. అందులో కూడా మధ్యలో ఎట్లా అంటే ఈ 42 రోజుల ప్లాన్ కూడా ప్రతి 7వ రోజు ఖాళీ. అంటే రివిజన్‌కి వదిలేయడం జరుగుతుంది. 8 గంటలు చదివితే గనక దీని ప్రకారం ఒక 30 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి ఏందంటే పూర్తి చేయడం కాదు, నేర్చుకోవడం అనేది ముఖ్యం. ఒక చిన్న కథ ఉంటుంది. ఏందంటే ఒక రైతు రాజు చెప్తాడనమాట. "నువ్వు పొద్దున్నే బయలుదేరు. ఎంత దూరం పరిగెడతావో పరిగెట్టు. కాకపోతే మరలా నువ్వేం చేయాలి అంటే రిటర్న్ రావాలి. అప్పుడు అంత భూమి నీకు ఇస్తానని" చెప్తాడు. రైతు ఏం చేస్తాడు? బాగానే పరిగెడతాడు. అయ్యో! సూర్యాస్తమయం అవుతుందని ఇక్కడి దాకా వచ్చి పడి చచ్చిపోతాడు. ఆ విధంగా ఉండకూడదు మన ప్రిపరేషన్. మన ప్రిపరేషన్ అనేది వీలైనన్ని సార్లు తిరగగలగాల. వీలైనన్ని సార్లు రివైజ్ చేయగలగాలి. ఆ విధంగా ఉండాలి. కాబట్టి 8 గంటలు. ఎందుకు 8 గంటలు? 8 గంటలే చదవాలంటే కాదండి. మనకున్నది చాలా తక్కువ సమయం. కాబట్టి ఏవైతే ఇది కూడా వేసవికాలం. మనకేమి వేరే వర్క్స్ ఎవరైతే టీచర్స్ అయ్యున్నారో వాళ్ళకి స్కూళ్ళకి సెలవులుంటాయి. కాబట్టి వేరే ఏవి ట్యూషన్స్ ఇయన్నీ పెట్టుకోకపోతే. కాబట్టి ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఎన్ని గంటల దాకా చదవచ్చు అంటే దరిదాపులుగా మనం గట్టిగా గనక ప్రయత్నిస్తే ఒక 15 గంటల పాటు తేవచ్చండి. 15-16 గంటలు. మిగతా 8 గంటలు ఏమైపోతాయంటే నిద్రకు ఒక 6 గంటలు, తినడానికి మిగతా కాలకృత్యాలకి ఆ 9 గంటలు 8, 9 గంటలు అనేవి అయిపోతాయి. 15 గంటలు తేవాలి. నేను అందులో సగం మాత్రమే మీకు ప్లాన్‌లో చెప్తున్నాను. మిగతా మీకు కొన్ని ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, జీకే తర్వాత కొన్ని సైకాలజీ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వాటికి వినియోగించుకోండి. 8 గంటల్లో లిటరేచర్‌కి 3 గంటలు కేటాయించాలి. గ్రామర్‌కి 3 గంటలు కేటాయించాలి. మెథడాలజీకి 2 గంటలు కేటాయించాలి. ఇక మీరు ఇక్కడ ఈ పీడీఎఫ్ అనేది మీకు ఏదైతే రోడ్ మ్యాప్ మనం చెప్పుకున్నామో మీరు గనక టెలిగ్రామ్‌లో పీసీవీ ఇంగ్లీష్ అని గనక టైప్ చేస్తే పీసీవీ ఇంగ్లీష్ అని గనక మీరు టైప్ చేసినట్లయితే గ్యాప్ ఇచ్చి ఈ విధంగా పీసీవీ ఇంగ్లీష్ అని గనక ఒక గ్రూప్ వస్తుంది. జనరల్‌గా 2200 సబ్స్క్రైబర్స్ ఉంటారు. దీంట్లో జాయిన్ అయినట్లయితే నేను ఈ పీడీఎఫ్ అక్కడ నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు సింపుల్‌గా ఉండడానికి ప్లేలిస్ట్ లింకులన్నీ ఇచ్చాను.
జస్ట్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. అదిగోండి ఈ విధంగా గనక లిటరేచర్ పీడిఎఫ్స్‌కి సంబంధించింది ఇది క్లిక్ చేశారనుకోండి, మీకేందంటే మొట్టమొదటిసారి అయితే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. ఈ విధంగా అదిగోండి టోటల్ ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత టోటల్ లిటరేచర్ ప్లేలిస్ట్ అండి. పీసీవీ ఇంగ్లీష్ సంబంధించి లిటరేచర్ ఏదైతే మనకి మార్కులు ఉన్నాయో 60 మార్కులు ఏవైతే గ్రామరు అయన్నీ ఉన్నాయి కదా! అందులో లిటరేచర్ పార్ట్ ఉంది కదా! ఆ లిటరేచర్ పార్ట్‌కి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే టోటల్ గ్రామర్ బ్లాగ్. ఇప్పుడు చాలా డౌట్లున్నాయి. కొత్తదా? పాతదా? అనవసరమైన డౌట్లు పెట్టుకోవద్దండి. అన్నీ కొత్తవే ఒక 10థ్ మినహాయించి. మీకు ఇక్కడ వరుసగా ఉంటాయండి. 6థ్, 7థ్, 8థ్, 9థ్ అదిగోండి 10థ్ ఓల్డ్ అనమాట. ఓకే. 10థ్ ఓల్డ్ ఇక్కడ ఉంటుంది. అండ్ కొత్తది కూడా మీరు ఒకవేళ చదువుకోవాలి ఏమైనా ఇస్తాడేమో అనే డౌట్ ఉంటే కొత్తది కూడా ఫాలో అవ్వండి. గంటన్నర వీడియోనే. షార్ట్ కట్. ఒకటికి 2 సార్లు వినండి అయిపోతుంది. అనవసరం డౌట్స్‌తో గంటలు వేస్ట్ చేసే బదులు అది బెటర్. నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టోటల్ గ్రామర్ టాపిక్ వైజ్ కూడా కొత్తయన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు క్లాస్ వైజ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అదిగోండి కొత్తవి ప్లేలిస్టులు ఉన్నాయి. మీరు చక్కగా అయితే ఉండొచ్చు. పీడిఎఫ్‌లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దానికన్నా ఫ్రీగా వీడియోస్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏందంటే మిగతా ఛానల్స్ చూసేసి అన్నీ పెయిడ్. అస్సలు పెయిడ్ కాదు. అన్నీ ఫ్రీనే. ఒక్క పీడిఎఫ్‌లు మాత్రమే మెయింటెనెన్స్ పర్పస్ కొంత అమౌంట్ అయితే ఉంచడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అన్నీ ఫ్రీగా ఉన్నాయి. మీరు ఏదైతే పీడిఎఫ్‌లు చూస్తున్నారో అయన్నీ వీడియోలుగా మీకు వీడియోల్లాగా వచ్చేసినాయి. కాబట్టి ఒకటికి 4 సార్లు విని, లేదు 2 సార్లు వినేసి నోట్స్ రాసేసుకోండి. దట్స్ బెటర్. మీకు బాగా రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇయన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి ఎస్ఏ మెథడాలజీ ప్లేలిస్ట్ ఇది. క్లిక్ చేయంగానే మీకు మెథడాలజీకి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అండి 15 గంటలు ఉందండి మెథడాలజీ. అండ్ సింపుల్‌గా మీరు వీలైనన్ని సార్లు 20 మార్కులు కదా! మనం జాగ్రత్తగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మెథడాలజీలో స్కోర్ చేస్తారో ఎక్కువగా లిటరేచర్ చేస్తారండి. గ్రామర్ చేస్తారండి దరిదాపులుగా. అందరికి ఒకేలాగా మార్కులు ఉంటాయి. మెథడాలజీలో ఎవరైతే కొంచెం తేడా చూపిస్తారో వాళ్ళు ముందుకెళ్ళిపోతారండి. ఇక మనం చూసుకున్నట్లయితే చూడండి ఈ వీక్ 1 ఎట్లా దీన్నంటే 6 వీక్స్ అండి. 6 వారాలు. 6 వారాల పాటు సాగుతుందండి ఇది. అంటే 42 డేస్. అయితే చివర్లో మనం చూసుకున్నట్లయితే చాలా రోజులు రివిజన్ పర్పస్ కోసం వదిలేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ డే 1 వచ్చేసి లిటరేచర్, గ్రామర్, మెథడాలజీ ఏం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇది? ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే అదిగోండి బ్లాగ్ ఉంది కదా! ఈ బ్లాగ్‌ని క్లిక్ చేశారనుకోండి ఇందాక చూపించాను కదా! ఇది ఓపెన్ అవుతుంది. అందులో వరుసగా ఉంటాయి. మీకు ఏదైతే డే చెప్పానో అప్పుడు పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్ ఇవన్నీ కూడా చక్కగా మీరేం చేస్తారంటే అంతవరకు క్లిక్ చేసి చూసేయండి. సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత మెథడాలజీ వచ్చేసి మీకు అదిగోండి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి దీంట్లో. క్లిక్ చేయంగానే మీకు ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. సపోజ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఆ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఏదైతే మనం చెప్పామో యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అదిగోండి యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ మీకు ఫస్ట్‌లోనే ఉంది. యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది. మీకు ఓపెన్ అయిపోతుంది. వెంటనే మీరేం చేస్తారు? దాన్ని క్లిక్ చేసి విని నోట్స్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు ఏం చదవాలో 7th డే రివిజన్ అండి. ఇప్పుడు మీరు సోమవారం నుంచి స్టార్ట్ చేశారనుకోండి చక్కగా ఉంటుంది. ప్రతి ఆదివారం రివిజన్ డే వస్తుంది. అలానే వీక్ 2 ఏం చేయాలి? మరి ఈ ఫైల్‌ని పొందాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను షేర్ చేయాలంటే నాకు ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే టెలిగ్రామ్‌లో గనక మీరు సెర్చ్ చేస్తే పీసీవీ ఇంగ్లీష్ అనేటటువంటి పీసీవీ ఇంగ్లీష్ అని టైప్ చేయండి. గ్యాప్ ఇవ్వండి. పీసీవీ గ్యాప్ ఇవ్వండి. ఇంగ్లీష్ అని కనుక టైప్ చేస్తే మీకు ఒక ఛానల్ కనబడుతుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చక్కగా మీకు అందులో ఏంటంటే డిస్కషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా టోటల్‌గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 14th డే రివిజన్ డే.
ఏదైతే మీరు నేర్చుకున్నారో గత 13 రోజులు అదంతా కూడా ఇక్కడ రివిజన్ చేయాలి. అలానే థర్డ్ వీక్ అట్లా టోటల్‌గా మీకేందంటే 40 డేస్ రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చాలా సింపుల్‌గా మీరు ఈజీగా చివర్లో మీరు చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా వీక్ 6 అంతా కూడా మొత్తం ప్రాక్టీసే అండి మళ్ళీ. మళ్ళీ ప్రాక్టీసే. ఏమైనా మాక్ టెస్ట్‌లు ఉంటే రాసుకోవడానికి. 6థ్ వీక్‌ని టోటల్‌గా వదిలేయడం జరిగింది. 6థ్ వీక్‌ని వదిలేసాం. ఇటు 7 రోజులు 13 రోజులు వదిలేసి ఇంకేముంది 30 రోజుల్లోనే టోటల్‌గా సిలబస్‌ని కంప్లీట్ చేసేటటువంటి రోడ్ మ్యాప్ అన్నమాట ఇది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీకు ఈ ప్లే లిస్టులు ఏవైతే ఉన్నాయో ఈజీ కంప్లీట్ చేయడానికి మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తుంటాయి. దాని ద్వారా పొందొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్ కూడా వస్తుంది. దాని ద్వారా పొందొచ్చు. లింక్ అని గనక అడిగినట్లయితే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చండి. అండ్ ఎవరైనా గానీ పీడిఎఫ్‌లు తీసుకోవాలి అనుకుంటే తొందరగా మేము చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది పీడిఎఫ్ అంటే. అండ్ మీరు సింపుల్‌గా ఏం చేయొచ్చంటే క్లిక్ చేస్తే ఈ విధంగా స్వామి అండ్ ఫ్రెండ్స్ అండి 500 ఎంసీక్యూస్. రోజుకు ఒక 10, 15 చేసుకుంటా వెళ్ళినా గానీ చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. డిఎస్సిలో 8 పోయెమ్స్, పోయెట్స్, స్టాంజా వైస్ సమ్మరీ, రైమ్ స్కీము, ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ రిలయన్స్‌కి సంబంధించి 220 ఎంసీక్యూస్, 21 పేజీలు సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత షేకింగ్ హ్యాండ్స్ చెప్పడమే కాకుండా 55 ఇయన్నీ కూడా వీడియోలు ఉన్నాయండి. మీకు ఈ వీడియోలన్నీ ఎక్కడ కనబడతాయంటే అదిగోండి ఇక్కడ మీకు అయన్నీ అదిగోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లౌడ్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, రోడ్ నాట్ టేకెన్ ఇయన్నీ కూడా వరుసగా మీరు ఇక్కడ ప్రిపేర్ అవుతారు. ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా మీరేం చేస్తారంటే ఈజీగా అన్నీ కూడా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. టోటల్ మెథడాలజీకి సంబంధించినటువంటి నోట్స్ ఇది 12th నైట్ ఈ విధంగా టోటల్ మీకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ ఏవైతే 60 మార్కులు ఉన్నాయో కంటెంట్ 40 మార్కులు, మెథడాలజీ 20 మార్కులు. ఈ కంటెంట్‌లో లిటరేచర్ ప్లస్ గ్రామర్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టోటల్ మనం క్లియర్ చేయొచ్చండి. ఈజీగా క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. సులభంగా మీరు సిలబస్‌ని కంప్లీట్ చేయండి. చూడండి తక్కువ టైం ఏం కాదు. ఇంతకన్నా అవకాశం అయితే రాదు. మనకి ఎక్కువ టైం ఇచ్చినా వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఇన్నాళ్ళు దరిదాపుగా చానాళ్ళు అండ్ ఎలక్షన్‌కి ముందు యాక్చువల్‌గా ఇవ్వాల్సింది. అలాంటిది ఒక ఏడాది వచ్చేసింది. ఎలక్షన్ జరిగింది ఎండాకాలంలో. మళ్ళీ ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది. ఒక ఇయర్ అసలు మనకి ఇస్తామని కూడా 1 ఇయర్ గ్యాప్ తర్వాత కూడా మనం కంప్లీట్ చేయట్లా. కాబట్టి ఇది కరెక్ట్ టైము. వీలైనంత ఎక్కువ టైము మనం కొంచెం ఏందంటే లీజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్‌లో మొత్తాన్ని కంప్లీట్ చేయండి. అండ్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందడానికి శతవిధాల వీలైనంతగా కృషి చేయండి. అది మీకే తెలుసు ఏది చేస్తే వర్కౌట్ అవుతుందనేది. నా వంతుగా నేను చేసిందేంటంటే మీరు అడిగిన విధంగా ఒక 40 డేస్‌కి రోడ్ మ్యాప్ అనేది మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా గనక ప్రతిరోజు దీని ప్రకారం అంటే కొంతమందికి ఏందంటే ఒక ప్లాన్ కావాలి మాకు ప్లాన్ ఉండాలి. పంచవర్ష ప్రణాళికల్లాగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత వార్షిక ప్రణాళికలను పెట్టుకున్నారు. కాబట్టి కొంతమంది ఏందంటే మాకు కూడా ఒక ప్లాన్ కావాలి. అలా ప్లాన్ కావాలి. సో తప్పేం కాదు ఇచ్చాం. కొంతమందికి ప్లాన్ అవసరంలా బీజేపీలాగా. ప్లాన్ ఏం అవసరంలా డైరెక్ట్‌గా మొత్తం అన్నీ వరుసపెట్టి చదివేసుకుంటా ఉంటారు. అలాంటివి ఇది ఓకే కరెక్టే. ఆ వే కరెక్టే. ఈ వే కరెక్టే. కాబట్టి ఎవరు ఏం అఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అటు వాళ్ళకి సాయం చేస్తూ ఇటు వాళ్ళకి కూడా సాయం చేసే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరికి కూడా మేలు కలగాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా టీకి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే నాన్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ కాని వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాంటి వాళ్ళకి కూడా అండ్ బ్లాగ్ అనేది ఉంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ గతంలో ఏవైతే జరిగినాయో ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. pcvenglish.tgt.blogspot.com చూడండి అలాంటి వాళ్ళు నాన్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా pcvenglish.tgt
.blogspot.com ద్వారా మీరైతే ప్రొఫిషియన్సీ టెస్ట్‌లు అయన్నీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇదండి టోటల్‌గా రోడ్ మ్యాప్ అనేది దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.